అందరికీ నమస్కారం అండి. ఈరోజు పులిహోర పేస్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలో కట్ చేసి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు కూడా చించి పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి పల్లీలు, శనగపప్పు, అదేవిధంగా మినప్పప్పు మీరు ఎంత వాడాలనుకుంటే అంత. దాంతోపాటు ఈ విధంగా చింతపండు నానబెట్టి రసాన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. దీనికోసం ముందుగా ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అదే వేడెక్కిన తర్వాత కొన్ని పోపు దినుసులు వేసుకోండి. దాంతోపాటు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకటిగా వేయండి. ముందుగా మినపప్పు, నేను కొంచెం పేస్ట్ ఎక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని ఎక్కువ తీసుకున్నాండి. మీరు తక్కువ చేసుకోవాలంటే కొంచెం ఇవన్నీ ఈ పోపు దినుసులు, మినపప్పు ఇవన్నీ కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. నేను 2 రోజులకు సరిపడా వచ్చేటట్టుగా పేస్ట్ చేసుకోవాలని ఎక్కువనే తీసుకున్నానండి. ఇవన్నీ వాటితో పాటు అవి కొంచెం వేగిన తర్వాత దానిలోనే శనగపప్పు కూడా వేసేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయలేదండి, ఎందుకంటే అవి త్వరగా వేడెక్కిపోయి మాడిపోతాయి. అందుకని ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేడెక్కిన తర్వాత అవి తర్వాత వేస్తానండి. ఈ విధంగా కొంచెం రంగు మారే వరకు వేయించండి. ఈ మిశ్రమాన్ని మనం తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజులైనా ఉంటుందండి. మనము కొంచెం తీసి వాడుకోవచ్చు. మనం తర్వాత ఉప్పును రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం వేగనివ్వండి. దానిలో అప్పుడు పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చండి. ఎందుకంటే ముందుగా వేస్తే అవి మాడిపోతాయని నేను తర్వాత వేస్తున్నానండి. వేగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి కొంచెం దూరంగా ఉండేయండి, చిట్లుతుంది కదా. ఈ విధంగా ఎండుమిరపకాయలు వేసేసి నేను వెంటనే ప్లేట్ పెట్టేసానండి, ఎందుకంటే చిట్లుతుంది అనేసి. ఈ విధంగా కలిపేసేసుకొని కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం వేగనివ్వండి వాటిని. కొంచెం ఇవన్నీ కలిపి వేగిన తర్వాత వేగాయి కదండి, చూసుకోండి. వీటి తర్వాత దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని, దాంట్లో కొంచెం పోయండి. ఒకసారి పోస్తే మనకు చిట్లుతుంది కాబట్టి చూసి పోయండి. లేదంటే స్టవ్ చిన్నగా పెట్టేసుకోండి. మొత్తానికి స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మొత్తం పోసేసి ఈ విధంగా మీరు పేస్ట్ గట్టిగా చేసుకుంటే గట్టిగా ఉంటుంది, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే నీళ్ళండి ఎక్కువసేపు మనం మళ్ళీ ఉడికించాల్సి వస్తుంది. దీన్ని గట్టిగా ఉంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం మనం చూసి వేసుకోవచ్చు. అంత గట్టిగా ఉండకుండా అంత పలుచగా ఉండకుండా చింతపండు రసం ఈ విధంగా వేసేసి అది దగ్గర పడే వరకు ఒక 20 నిమిషాలైనా పడుతుంది అది దగ్గర పడడానికి. అదిగోండి మాటికి ఒక 10 నిమిషాలకు ఒకసారి కలపండి. 5 నిమిషాలకు చూస్తుండండి, అడగంటకుండా కొంచెం చిన్నగా పెట్టి ఈ విధంగా మరగనివ్వండి. నేను పసుపు కూడా ఫస్ట్ వేయలేదండి, తర్వాత వేయచ్చు అనేసి. ఈ విధంగా వేసేసి మూత పెట్టేయండి. ఒక 10-15 నిమిషాలు దగ్గర పడే వరకు మనకు అప్పుడు తెలుస్తుందండి దగ్గర పడుతుంది. ఇదిగోండి దాంట్లోనే కొంచెంగా నేను రుచి కోసం అల్లం పేస్ట్ వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ ఇష్టం లేకుంటే అవసరం లేదండి, కొంచెం వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఈ విధంగా చూడండి దగ్గర పడుతుంది, అప్పుడే తెలిసిపోతుంది మనకి గట్టిగా అయిపోతుంది పేస్ట్ అంతా. తర్వాత ఇంగువ, కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఉంటేనే పులిహోర పేస్ట్ మనకి రుచి అనిపిస్తుంది. కొంచెం ఇంగువ రుచికి సరిపడా. ఇంగువ అలవాటు లేని వాళ్ళు వేసుకోవద్దు, కానీ వేసుకుంటే కొంచెం సువాసన అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి అప్పుడు చాలా గట్టి పడిపోయింది. 20 నిమిషాల తర్వాత పేస్ట్ అంతా గట్టిగా అయిపోయింది. దీనిలోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి, తప్పనిసరిగా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను బెల్లం పౌడర్ వేస్తున్నానండి త్వరగా కరిగిపోవాలని. మీరు ఇష్టం లేని వాళ్ళు కొంచెం వేసుకోండి, కానీ వేస్తే బాగుంటుంది. ఆ పులుపుకి ఈ బెల్లం టేస్ట్ దాంట్లో కలిసిపోతుందండి, ఏమీ తీయగా అవ్వదు. ఇలా చూడండి దగ్గర పడిపోయింది, ఆయిల్ కూడా వచ్చేస్తుంది.
ఇలా అంతేనండి. ఈ విధంగా కలిపెట్టేసుకుంటే చింతపండు పులిహోర పేస్ట్ రెడీ అండి. ఇదిగోండి మా చిన్నోడికి బాగా ఇష్టం, అందుకే ఎక్కువ మటుకు దీన్ని చేస్తుంటాను పులిహోర పేస్ట్ని. మనకు స్కూల్లో కూడా ఈ విధంగా దీన్ని కలిపెట్టేసి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి.